దయచేసి హైదరాబాద్ నుంచి అన్నగారు ప్రార్థన చేస్తారు. సాంసన్న గారు మౌనం, ఒక నిమిషం మౌనంగా ఉండండి అన్న. అన్న కుమార్ అన్న చేయండి అన్న. సమస్త మహిమ ఘనతకు పాత్రుడైనటువంటి దేవుడు వెనుదలకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా సృష్టికర్తవుగా, మా రక్షణకర్తవుగా, విమోచకుడుగా మీరు ఉన్నందులకే మీ స్తోత్రములు. మీ మార్గములు అగమ్యములు, అగోచరములు, అడుగు పట్టజాలని అశక్యములు. మీరు మమ్మల్ని ప్రేమించినారు. ప్రభుని యేసుక్రీస్తు వారిని మా కొరకు శిలువ మరణానికి అప్పగించినారు. ప్రభు మా పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి సజీవుడుగా జీవంతో కూడిన నిరీక్షణ, మహిమ నిరీక్షణ మాకు అనుగ్రహించిన వాడిగా ఉన్నందులకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు అనే వాటి ప్రకారంగా యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయిన ఆయన నామానికి మహిమ కలుగునుగా. కానీ సురేంద్ర ప్రభువులో విశ్వసించినటువంటి వాడిగా, నిరీక్షణ కలిగిన వాడిగా, దేహములున్న శ్రమలు, బాధలు, కష్టములు అన్నింటి నుంచి విడుదల పొంది తాను ప్రేమించిన ప్రభు దగ్గరికి చేర్చబడినందులకై స్తోత్రములు చెల్లించుకొనొచ్చు ఉంటున్నాం. మా ప్రియమైనటువంటి తండ్రి, మరి ఈ సమయంలో మరి సహోదరుడు సౌలు రాజు కొరకు, సోదరి కుమారి కొరకు ప్రాణం చేస్తుంటున్నాం. వారి దుఃఖంలో, బాధలో, ఎడబాటులో కూడా ప్రభు మరి నీ చిత్తాన్ని అంగీకరించి గ్రహించకపోయినా ప్రభు మరి నీ సమాధానం వారి హృదయాలకు, తలంపులకు కావులు ఉండినట్లుగా మీరే సహాయం దయచేయండి. మరి అట్లనే కుమారుడు కుమార్తెను కూడా దృష్టించము, వారిని కూడా మీరు ఆదరించవలసినదిగా ప్రార్థన చేయించున్నాం. మా ప్రభు మీరు పొందిన శ్రమలు, మీరు మా కొరకు శిలువ మరణం, అవమానం, నింద, బాధ అనుభవించినారు. బహుగా శ్రమ పడినారు కనుక మేము వెళ్ళిన పరిస్థితుల్లో ప్రభు మీద సనుగులు కొనుగులు లేని వారమై, ఎందుకంటే హృదయపూర్వకంగా వెచ్చమం బాగా కలుగజేసే దేవుడు కాదు మా ప్రభు. మరి ప్రభు వచ్చినప్పుడు ప్రభులో నిద్రించిన వారిని వెంట పెట్టుకుని వచ్చినప్పుడు సురేంద్రాన్ని కూడా వెంట పెట్టుకుని వస్తాడు. సజీవులమైన మేము మార్పు చెందుతాం, ప్రభుత్వం సదాకాలం ఉంటాం. ఈ నిరీక్షణతో ఒకరినొకరు ఆదరించుకోమని సెలవిచ్చారు. భౌతిక దేహాన్ని వంటికి అప్పగిస్తుండగా మేము కూడా ఎంత అల్పులమో, ఎటువంటి బలహీనమైనటువంటి ఘనహీనమైన శరీరాలు కలిగి ఉన్నాము ఎరిగి, ఈ మంటి ఘట్టములలో ప్రభుని యేసుక్రీస్తు యొక్క మహిమ ఐశ్వర్యమును మీరు ఉంచి ఉంటుండగా దాని అనేకులకు పంచిపెట్టినట్లుగా దుఃఖాన్ని సంతోషానికి మార్చే దేవుడవు, చీకటిని వెలుగుగా చేసే దేవుడవు, కీడును మేలుగా కలుగు చేసే దేవుడు. వీటన్నిటిలో మీరు ఏమైతే ఆత్మీయమైనటువంటి నిత్యమైన ఆశీర్వాదాన్ని సిద్ధపరిచినారో అందరూ దాన్ని పొందగలుగున్నట్లుగా సహాయం దయచేయండి. రక్త సంబంధికులు, బంధువులందరినీ నీకు అప్పగిస్తూ, రక్షణ లేనివారు, నిరీక్షణ లేనివారు ఎప్పటికైనా ప్రభుని అంగీకరించేదానికి సాయం చేయండి. నీ ప్రేమ ఏదైనా వస్తువులు కల్పిస్తూ నేనే మిమ్మల్ని ఓదార్చువాడనని అన్నారు. నీ వాక్యం ద్వారా, నీ ఆత్మ ద్వారా, దాసుల ద్వారా, సంఘం ద్వారా, మరి ముఖ్యంగా మమ్మల్ని మేమే ఓదార్చుకునే ధన్యతను ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తూ త్వరలో రానైన మా రక్షణకర్త నిరీక్షణ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థన చేయించుంటున్నాం తండ్రి. దేవుని ప్రేమ, మన రక్షకుడు నిరీక్షణ ప్రభుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సహాయము, ఆదరణ మనకందరికీ ప్రత్యేక కుటుంబంలోని వారికి అందరికీ తోడుగా ఉండను గాక.